నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలకు గుండె జబ్బుల తర్వాత రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ ఉంది. భారతదేశంలో క్యాన్సర్ ఉన్న రోగులు సాధారణంగా తక్కువగా కోలుకుంటారు. దీనికి కారణం తక్కువ క్యాన్సర్ చైతన్యం, ఆలస్యంగా రోగ నిర్ధారణ మరియు సరసమైన ధరకు ఆరోగ్య సంరక్షణ సేవలు లభించకపోవడమే. రక్త క్యాన్సర్ చైతన్య దినోత్సవం సందర్భంగా రక్త క్యాన్సర్ల గురించి క్లుప్తంగా వివరించేందుకు అపోలో హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్విఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం క్యాన్సర్ అనేది కూడా చాలా వరకు ఒక క్రిటికల్ సమస్యగా మారిపోయింది. అసలు ఈ బ్లడ్ క్యాన్సర్ ఎలా మనం గుర్తించవచ్చు అంటారు? అది ఎలా స్టార్ట్ అవుతుంది? బ్లడ్ క్యాన్సర్ అనేది సాధారణంగా పేషెంట్కి జ్వరము, తర్వాత రక్తం తగ్గిపోవడం లేదా రక్తం కారడము, ఒకవేళ ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ పళ్ళు తోముకుంటుంటే కానీ శరీరం మీద మచ్చలు లాంటివి నల్లటి మచ్చలు రావడం కానీ ఈ లక్షణాల ద్వారా పేషెంట్ హాస్పిటల్కి రావడం, ముఖ్యంగా జ్వరంతో అప్పుడు డాక్టర్ గారు ఏదైనా రక్త పరీక్ష చేయడం, దాంట్లో ఈ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని మూడో రకము. ప్లేట్లెట్స్ అంటే రక్తము కారకుండా ఆపే కణాలు అనమాట. ఈ మూడు తక్కువగా ఉన్నాయని కానీ లేదా తెల్ల కణాలు బాగా ఎక్కువగా ఉన్నాయని కానీ రిపోర్ట్ రావడం, దాంట్లో మళ్ళీ ఈ డిఫరెన్షియల్ కౌంట్ అంటారు. అంటే మామూలుగా మనకి న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ అనే రకరకాల కణాలు ఉంటాయి. వాటిల్లో ఈ బ్లాస్ట్స్ అని కనపడతాయి. అంటే ఆ కణము పెద్దదిగా ఉండి దాని షేపు, సైజు మారిపోయి దాని బిహేవియర్ కూడా మారిపోతుంది. ఇవన్నీ రక్తము ఎగ్జామినేషన్ చేసినప్పుడు సిబిసి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అనే దాంట్లో ఈ కనపడి అప్పుడు వాళ్ళు డాక్టర్ గారు పేషెంట్ని హెమటాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ కానీ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, మా దగ్గరికి వాళ్ళు రావడం, ఇలాగ రక్త క్యాన్సర్ అనే దాన్ని గుర్తించడం జరుగుతుంది. ఎస్ డాక్టర్ గారు, ఈ యొక్క రక్త క్యాన్సర్లో, ఈ బ్లడ్ క్యాన్సర్లో ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే ఇందులో కూడా ఇంకా టైప్స్ ఉంటాయా? అంటే మెయిన్గా అక్యూట్ లుకీమియా, క్రానిక్ లుకీమియా అని రెండు రకాలుగా విభజించవచ్చు. క్రానిక్ లుకీమియాస్ అనేవి ఏళ్ల తరబడి స్లోగా ఉంటాయి. క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, క్రానిక్ లింఫోసిటిక్ లుకీమియా సంవత్సరాల పాటు బాగుంటారు, వాళ్ళు పెద్దగా ఇబ్బందులు ఉండవు. దాన్ని గుర్తించి సరైన మందులు తీసుకోవడం ద్వారా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. అక్యూట్ లుకీమియా అనేది మనం కామన్గా బ్లడ్ క్యాన్సర్ అనేది రెండు రకాలు మెయిన్గా. దాంట్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది, అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకీమియా అనేది పెద్దవాళ్ళల్లో వస్తుంది. ఈ రెండు మెయిన్గా మనం బ్లడ్ క్యాన్సర్లో రకాలని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ క్యాన్సర్ స్టార్ట్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? అండ్ మన బాడీలో ఎలాంటి చేంజెస్ని గుర్తించవచ్చు అంటారు? దీనికి గల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా పేషెంట్కి తెల్లగా పాలిపోవడం అంటే రక్తం తగ్గిపోవడము, తర్వాత శరీరం మీద మచ్చలు, నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ రక్తం కారడము, విరోచనంలో రక్తం వెళ్ళడము, అంటే ఇది బ్లీడింగ్ టెండెన్సీ అంటారు. ఇది ఇంకొకటి. మూడోది జ్వరం. వాళ్ళకి తెల్ల రక్త కణాలు, అసలైన తెల్ల రక్త కణాలు పనిచేయాల్సినవి తగ్గిపోయి ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువైపోతాయి. క్యాన్సర్ కణాలు కూడా ఒక రకమైన తెల్ల రక్త కణాలే. సో అవి బాగా పెరిగిపోవడము, కావలసిన రక్త కణాలు తగ్గిపోవడం వల్ల వీళ్ళకి జ్వరం వస్తుంది. ఈ మూడు ముఖ్యమైన కారణాలతోటి పేషెంట్ని బ్లడ్ క్యాన్సర్ ఉంది అని గుర్తించడానికి వీలవుతుంది. ఎస్ డాక్టర్ గారు, చాలా మందికి వారసత్వంగా కూడా క్యాన్సర్ అనేది వస్తుంది అనేసి ఒక నానుడి ఉంది. ఆ తర్వాత చాలా మందిలో కూడా ఈ రక్త క్యాన్సర్ ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటారు? హెరిడిటరీగా క్యాన్సర్ రావడం అనేది కొన్నిట్లో, బ్రెస్ట్ క్యాన్సరు, కోలాన్ క్యాన్సరు అలాంటి కొన్ని క్యాన్సర్లు కొంతవరకు సావకాశం. అంటే అది కూడా డైరెక్ట్గా హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చేస్తుందని చెప్పడం కాకుండా 100 మందిలో మనం ఒకళ్ళని చూస్తే వీళ్ళల్లో 1000 మందిలో ఒకళ్ళని చూస్తాం. అలాగా కొంచెం ఎక్కువగా 100 మందిలో ఒకళ్ళని మనం చూస్తే వీళ్ళలో 100 మందిలో 5గురిని చూస్తాం బహుశా. అంతవరకే తప్ప డైరెక్ట్గా హెరిడిటరీ కాదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది బ్లడ్ క్యాన్సర్స్లో, రక్త క్యాన్సర్లో అసలు హెరిడిటరీ ఇష్యూ అనేది లేదు. ఇది మ్యూటేషన్ అంటారు. మనకి ఇప్పుడు జీన్స్లో ఒక రకమైన మ్యూటేషన్, మనం ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మ్యూటేషన్ వచ్చింది, ఆ ఫస్ట్ వైరస్ వచ్చి సెకండ్ వైరస్లోకి మారింది అని ఏదైతే అంటున్నామో అది మ్యూటేషన్ అంటారు. అలాంటి మ్యూటేషన్ శరీరంలో ఈ రక్త కణాల్లో ఉన్న జీన్స్లో జరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్ అనేది పుడుతుంది. ఆ యొక్క కణం యొక్క సైజు, షేపు మారిపోయి వాటికి అన్కంట్రోల్డ్గా అవి మల్టిప్లై అవ్వడం వల్ల ఈ రక్త క్యాన్సర్ అనేది పుడుతుంది తప్ప హెరిడిటరీగా రక్త క్యాన్సర్ రాదు. ఎస్ డాక్టర్ గారు, అలాగే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా కూడా బ్లడ్ క్యాన్సర్ అనేది సోకుతుందా?
అంటే ఏజ్ అంటే ఎక్కువగా ఓల్డ్ అయిన వారిలో ఉంటుందా, లేకపోతే ఎక్కువగా చిన్నపిల్లలు ఎవరిలో ఎక్కువగా గుర్తిస్తారు ఈ క్యాన్సర్ని? రైట్, అన్ని వయసుల్లోనూ రక్త క్యాన్సర్ కనపడుతుంది. అయితే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనేది చిన్నపిల్లల్లో కామన్గా కనపడుతుంది. జనరల్గా 25 సంవత్సరాల లోపల, ఇంకా 10 సంవత్సరాల లోపల ఇంకా ఎక్కువగా అది కనపడుతూ ఉంటుంది. అది క్యూర్ అవుతుంది కూడా, 80% మంది పిల్లల్లో క్యూర్ అయిపోతుంది. అక్యూట్ మైలోబ్లాస్టిక్ ల్యూకీమియా అనేది 25 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. చిన్నపిల్లల్లో కూడా అప్పుడప్పుడు కనపడవచ్చు, కానీ ఎక్కువ శాతం మంది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కనపడుతుంది. ఇంకా పెద్ద వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో క్రానిక్ ల్యూకీమియాస్ అనేవి ఎక్కువగా కనపడతాయి. క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా, క్రానిక్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, క్రానిక్ లింఫోసిటిక్ ల్యూకీమియా, ఇలాంటి వెరైటీలు కనపడతాయి. సో అన్ని వయసుల్లోనూ చూస్తాము. ఆయా వయసులను బట్టి కొన్ని క్యాన్సర్లు కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ. డాక్టర్ గారు, అలాగే ఈ క్యాన్సర్కి సంబంధించి వ్యాధి సోకింది అని మనకు డౌట్ వచ్చే లోపే ఎలాంటి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పేషెంట్స్కి? ముఖ్యంగా ఎనీమియా, రక్తం బాగా తగ్గిందని కానీ, లేదా రెండోది మనకి బ్లీడింగ్ ఎక్కడన్నా అవుతోందంటే కానీ, మూడోది జ్వరం కంట్రోల్ లేకుండా 5 రోజులైనా వారం రోజులైనా జ్వరం తగ్గకుండా ఉంటే, ఈ 3 లక్షణాల వల్ల కొంతమందిలో లింఫ్ గ్లాండ్స్ అనేవి పెరుగుతాయి. అంటే మనం సాధారణంగా గవజబిళ్ళలు అంటాం, అలాగా ఈ గొంతు దగ్గర కానీ, గజ్జల్లో కానీ, చంకల్లో కానీ బిళ్ళలు వాళ్ళకి చేతికి తగలడం. తర్వాత కొంతమందిలో స్ప్లీన్ అనేది పెరుగుతుంది, అంటే పొట్టలో గట్టిగా వాళ్ళకి చేతికి తగులుతుంది. ఇలాంటివి ఏమొచ్చినా కానీ ముందు డాక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు ఈ రక్త పరీక్ష చేయడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందనేది అనుమానించడం, ఆ కన్సర్న్ స్పెషలిస్ట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, అలాగే ఈ రక్త క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అంటే ఏ స్టేజ్లో సరైన చికిత్స తీసుకుంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి క్యాన్సర్ని నయం చేసుకునేందుకు అవకాశం ఉంటుందంటారు? ఇది సాధారణంగా అందరు పేషెంట్స్ మా దగ్గరికి రాగానే ఏ స్టేజ్లో ఉంది డాక్టర్ గారు అని అడుగుతారు. రక్తం అనేది శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది, కాబట్టి స్టేజ్ అనేది ఎప్పుడు కూడా ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి క్యాన్సర్ కనుక పాకినప్పుడు దాన్ని స్టేజ్ గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ అసలు అలా కాదు, రక్తము శరీరం అంతా ఉంటుంది, కాబట్టి రక్తానికి స్టేజ్లు అనేవి ఉండవు. అయితే ఇప్పుడు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అని అంటే దాంట్లో మళ్ళీ L1 అని, L2 అని, L3 అని అలా ఆ కణం యొక్క గుణము తెలిపే రకాలు ఉంటాయి తప్ప స్టేజ్ అనేది ఉండదు. ఇక ఇంకొక రకంగా చెప్పాలి అంటే బ్రెయిన్లోకి ఎక్కిందా, బ్రెయిన్లోకి ఎక్కలేదా అనేది అడ్వాన్స్డ్ డిసీజ్ కింద చెప్పుకోవడానికి. బ్రెయిన్కి కూడా వెళ్ళింది అంటే అది ఇంకొంచెం సీరియస్ విషయము. బ్రెయిన్కి వెళ్లకుండా మిగతా శరీరంలోనే ఉంది అంటే అది కొంచెం తక్కువ స్టేజ్ కింద మనం అనుకోవచ్చు. మామూలుగా క్యాన్సర్ అంటేనే భయపడుతూ ఉంటారు చాలామంది. సో ఇంకా బ్లడ్ క్యాన్సర్ అంటే ఇంకా ఎక్కువగా, ఒకసారి క్యాన్సర్ వచ్చింది, అటాక్ అయిందంటే ఆ వ్యక్తిలో భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు చికిత్స కోసం వచ్చినప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? రైట్, మామూలుగా క్యాన్సర్ అని అనగానే ప్రతి మనిషికి భయం ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఏదైనా ప్రాణం తీసేస్తుందేమో అని ఫస్ట్ భయం ఉంటుంది, ఒకవేళ తగ్గితే మళ్ళీ వస్తుందా అని ఇంకొక భయం ఉంటుంది. ఈ 2 భయాల వల్ల క్యాన్సర్ అనే దానికి మనిషి కానీ వాళ్ళని చూసే డాక్టర్ కూడా కొంతవరకు భయపడతాడని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్ని తొందరగా కనుక్కోవడం అంటే మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఎనీమియా కానీ, ఫీవర్ కానీ, లేకపోతే బ్లీడింగ్ టెండెన్సీ కానీ, మూడిట్లో ఏమున్నా డాక్టర్ గారి దగ్గరికి మనం తొందరగా వెళితే వాళ్ళు చూస్తారు. రెండో విషయం ఏంటంటే రక్త క్యాన్సర్ పేషెంట్స్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా క్రిటికల్గా ఉంటారు, సిక్గా ఉంటారు. వాళ్ళకి వెంటనే అడ్మిట్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అవుట్ పేషెంట్గా ఏదో మందులు ఇచ్చి రేపురా ఎల్లుండిరా అనే పరిస్థితి ఉండదు. అయితే రక్త క్యాన్సర్ అనేది క్యూర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ కంపేర్ టు ఈ సాలిడ్ ట్యూమర్స్ వాటిలో కన్నా దీంట్లో క్యూర్ ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే పేషెంట్కి, మిమ్మల్ని ఇప్పుడు ఇమీడియట్గా మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము, మీరు బాగవుతారు, ఇది క్యూర్ అవుతుంది, భయపడద్దు అని చెప్పేటప్పటికి చాలామంది సంతోషపడతారు. వచ్చిన 2-3 రోజుల్లోనే వాళ్ళలో చాలా తేడా వస్తుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం, బ్లడ్ ఎక్కిస్తాము, యాంటీబయాటిక్స్ ఇస్తాము, ప్లస్ ఈ క్యాన్సర్కి సంబంధించిన మందులు కూడా ఇస్తాం. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు తొందరగా ఇంప్రూవ్ అవుతారు. 2-3 వారాలు అయ్యేటప్పటికి వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్, ఆల్మోస్ట్ నియర్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు మందులు వాడే క్రమంలో వాళ్ళు ఏమైనా డైట్ కానివ్వండి, అలాగే వ్యాయామాలు అంటే ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడానికి ఆస్కారం ఉంటుందంటారా? సో వాళ్ళు ఎలాంటి ఫిట్నెస్ జాగ్రత్తలు పాటించాలంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటి వచ్చినప్పుడు వాళ్ళు చాలా వీక్గా ఉంటారు.
ఒక 3-4 వారాలు పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి. కాబట్టి ఫస్ట్ 3-4 వారాలు వాళ్ళు మామూలుగా కొంచెం ఆహారం తీసుకుని ఆ రోజుకి ఆ రోజు కోలుకుంటూ ఉంటే చాలు. అంతకన్నా వాళ్ళని అప్పుడే ఎక్సర్సైజులు అవి చేయమని మా తరఫు నుంచి రాదు. కొంతమంది పేషెంట్స్ మాత్రం మంచి కండిషన్లో ఉండి బాగా ఎర్లీగా మా దగ్గరికి రావడం కానీ, వాళ్ళ క్యాన్సర్ ఇంకా అంత ఉధృతంగా లోపల లేకపోవడం కానీ జరుగుతుంది. అలాంటి పేషెంట్లు వాళ్ళు మామూలుగా తిరుగుతామన్నా, నడుస్తామన్నా, ఎక్సర్సైజ్ చేస్తామన్నా అభ్యంతరం ఉండదు. వాళ్ళ శరీరం పర్మిట్ చేసినంత వరకు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి, వ్యాయామం చేయడానికి అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళకంత ఓపిక మోర్ దాన్ 60-70% మందికి 3-4 వారాలు అయితే తప్ప ఆ మాత్రం ఓపిక వాళ్ళకి రాదు. అంచేత ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రాపర్ కేర్, హాస్పిటలైజేషన్ అండ్ ఇంపార్టెంట్గా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అలాగే సమాజంలో కూడా క్యాన్సర్ పట్ల అవగాహన అనేది ఇంకా చాలా ఎక్కువగా అవసరం. సో మీరు చూసిన కేసెస్లో ఎంత మేరకు సమాజంలో ఈ క్యాన్సర్ పట్ల అవగాహన ఉందంటారు? ఇది ఇప్పుడు మన వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కేర్ గ్యాప్ని ఎలా అంటే మనకి సేవ అందించడంలో, క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించడంలో ఉన్న గ్యాప్స్ని ఎలా పూరించాలి అనేది గత 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి థీమ్ అన్నమాట. ఇందులో చూస్తున్నది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మన యొక్క ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళకి దీనికి ట్రీట్మెంట్ ఏముంది అని తెలుసుకోవడం కానీ, ఆ ట్రీట్మెంట్ ఉన్న చోటకి వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అయితే కొంచెం బడుగు వర్గాల్లో మనం చూసేది ఏంటంటే ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు వెంటనే సరైన హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు. అక్కడ వాళ్ళకి డిలే అవుతుంది తప్ప బేసిక్గా సిటీస్లో మనం ఈ పెద్ద పట్టణాల్లో కనుక ఇప్పుడు అందరికీ అవగాహన ఎక్కువగానే ఉంది. ప్లస్ ఈ సోషల్ మీడియా, గూగుల్ వాటన్నిటి వల్ల అందరూ ఆ మాత్రం మినిమం చదువుకుని 10వ తరగతి చదివిన ప్రతి వాళ్ళు గూగుల్ అవి చూడడం బాగానే చేస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఈ అవగాహన వస్తుంది. ఎటొచ్చి మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో ఇంకా చదువు సంధ్య లేని వాళ్ళు, ఆర్థికంగా బాగా వెనుకబడిన వాళ్ళకి మాత్రం ఈ క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అనే అవగాహన పూర్తిగా లేదు అని మనం అనుకోవాలి. ఎంత చెప్పినా ఒక 60-70% పాపులేషన్కి తెలుసు ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చేయించుకోవాలని. ఆ 25-30% మందికి మాత్రం మనం ఇంకా మెసేజ్ కన్వే చేసి ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అవుతుంది, తగ్గుతుంది అని చెప్పి వాళ్ళకి మనం చెప్పాలి. దేశంలో బ్లడ్ క్యాన్సర్స్ పట్ల స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తుందా ప్రభుత్వం? సో ఎట్లా తెలుసుకోవాలంటారు? బ్లడ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయరు. స్క్రీనింగ్ అంటే ఏమిటంటే ప్రతి వాళ్ళకి కూడా రక్త పరీక్ష చేసి ఇందులో మీకు క్యాన్సర్ ఉందా అని చెప్పాలి. అలా కనుక చూసుకుంటే 1,00,000 మంది ప్రజల్లో 2-3 వస్తుందేమో బ్లడ్ క్యాన్సర్. సో 2-3 ఐడెంటిఫై చేయడానికి 1,00,000 మందిని స్క్రీన్ చేయాలి. అలాగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అసలు చాలా వరకు చాలా క్యాన్సర్స్లో, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వాటిల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుందని చూస్తే కూడా ఇది ఖర్చు ఎక్కువ, అందులో ఐడెంటిఫై చేసే కేసెస్ తక్కువ అని గవర్నమెంట్స్ కానీ బాడీస్ కానీ వాళ్ళు నిర్ణయించడం వల్ల స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జనరల్గా లేవు. ఎటొచ్చి ఓన్లీ టీబీ వాళ్ళకి, టీబీ అది క్యాన్సరు, లంగ్ క్యాన్సర్కి ఎక్స్రే చేస్తే ఉంటుందని కొన్ని చోట్ల ట్రై చేయడమే తప్ప స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు. రక్త క్యాన్సర్కి ఇంకా కష్టం, చాలా అంత తక్కువ. నిజానికి చెప్పాలంటే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంతగా బ్లడ్ క్యాన్సర్ ఉండదు. కాబట్టి అంతమందిని స్క్రీన్ చేసి ఒకళ్ళిద్దరిని పట్టుకోవడం కష్టం. కాబట్టి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి లేవు. మనకి అవగాహన ఏమిటి అంటే రక్త క్యాన్సర్ అనేది చిన్న రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు, డాక్టర్ గారి దగ్గరికి టైంకి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంది అనే 3 పాయింట్లు తెలిసినందువల్ల, వర్డ్ బాగా స్ప్రెడ్ అయినందువల్ల వాళ్ళు క్యాన్సర్ని తొందరగా తెలుసుకోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం సాధ్యపడుతుంది. అలాగే డాక్టర్ గారు, ఈ రక్త క్యాన్సర్కి చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఎంతకాలం పాటు ఈ ట్రీట్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది? రైట్. ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే దానికి 2 సంవత్సరాలు సుమారుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుంది. ఫస్ట్ 1 month హాస్పిటల్లో ఉండాలి. తర్వాత 4-5 నెలలు వాళ్ళు వచ్చి వెళ్తూ హాస్పిటల్కి ఇంజక్షన్లు, ట్రీట్మెంట్ అవి తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సంవత్సరంన్నర పాటు ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇంటి దగ్గర వేసుకుంటూ మధ్యలో 2-3 నెలలకు ఒకసారి వచ్చి చూపించుకోవడం. ఈ రకంగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా ట్రీట్మెంట్ ఉంటుంది. అక్యూట్ మైలోబ్లాస్టిక్ ల్యూకీమియా ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి సాధారణంగా ఫస్ట్ 6 monthsలోనే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మొదటి నెల హాస్పిటల్లో ఉంటారు, తర్వాత 2 వారాలు 3 వారాలు హాస్పిటల్లో ఉండి 3-4 కోర్సులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. తర్వాత మూడోది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని వీళ్ళకి అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మైలాయిడ్ ల్యూకీమియా పేషెంట్స్కి
కొన్ని హై రిస్క్ కేసెస్ అని ఉంటాయి. వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎక్కడైతే బోన్ మ్యారోలో ఈ డిసీజు పుడుతుంది కాబట్టి ఆ బోన్ మ్యారోని పూర్తిగా మార్పిడి చేయాలంటే ఇంకొకళ్ళ దగ్గర నుంచి బోన్ మ్యారోలో ఉండే సెల్స్ని తీసుకుని వీళ్ళ బోన్ మ్యారోని పూర్తిగా నాశనం చేసి ఆ సెల్స్ని ఇందులోకి ఎక్కించి వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చేస్తాం. ఈ రకంగా వీళ్ళ ట్రీట్మెంట్స్ కొనసాగుతాయి. అలాగే డాక్టర్ గారు, క్యాన్సర్ అనేది ఒక్కసారి వస్తే అది తగ్గదు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అసలు క్యాన్సర్ని నయం చేయవచ్చా లేదా అనే అపోహ కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలాంటి మార్గాలను అనుసరించాల్సి ఉంటుందంటారు మరి? రైట్, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అనేది మా నినాదం యాక్చువల్గా. అందులో బ్లడ్ క్యాన్సర్లో ఇంకా ఎక్కువ క్యూరబిలిటీ. మిగతా క్యాన్సర్ల కన్నా బ్లడ్ క్యాన్సర్లో క్యూర్ రేట్స్ ఎక్కువ. కాబట్టి 70-80% మందిని క్యూర్ చేయొచ్చు బ్లడ్ క్యాన్సర్లో అనేది ముఖ్యమైన పాయింట్. రెండోది, ఒకసారి మనకు అది క్యూర్ అవుతుంది అని తెలిసిన తర్వాత వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి రకరకాలుగా. ఆ సహాయ కార్యక్రమాలు ఏమున్నాయని తెలుసుకోవడానికి కూడా హాస్పిటల్లో మాకు సోషల్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. రకరకాలుగా వీళ్ళు ఆ నిధుల్ని సమకూర్చుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా క్యూర్ అవుతుంది. ఈ క్యూర్ అవుతుంది అనే మాట వాళ్ళకి తెలియాలి. క్యాన్సర్ అంటే క్యూర్ అవ్వదు, ఇంక ఇది లాస్ట్ అని అలా అనుకోని అవసరం లేదు. ఎస్పెషల్గా పిల్లల్లో 80% క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. అలాగే డాక్టర్ గారు, చాలామంది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చినట్టయితే ఫ్యామిలీ పర్సన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళను ఎలా మోటివేట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు మనం ఎలా సపోర్ట్గా ఉండాలి? మనం ముఖ్యంగా ఈ పాయింట్స్ చెప్పాలి వాళ్ళకి. ఏంటంటే ఇది క్యూరబుల్ ట్రీట్మెంట్ కాబట్టి అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, సంవత్సరంన్నర కావచ్చు. ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడినందువల్ల క్యూర్ అవుతారు. క్యూర్ అయ్యి ఈ పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లల్లో వాళ్ళు క్యూర్ అయ్యి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళంతా బాగా చదువుకుని విదేశాలు వెళ్ళి పెద్ద పెద్ద బ్యాంక్ మేనేజర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వాళ్ళు, చక్కగా వివాహాలు చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళు అందరూ ఉన్నారు మా పేషెంట్స్లో. అలాగే ఈ పెద్దవాళ్ళల్లో కూడా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళగలిగితే చాలామందికి క్యూర్ అవుతుంది. కాబట్టి క్యూర్ అనే వర్డ్ ఇంపార్టెంట్. సో క్యూర్ అయిన ఉదాహరణగా మనకు తెలిసిన వాళ్ళకి పలానా అబ్బాయిని, పలానా అమ్మాయి కానీ, పలానా పేషెంట్ కానీ క్యూర్ అయ్యారు అని చెప్పి వాళ్ళని కూడా మనం వీలైతే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు తీసుకొచ్చి వాళ్ళని కూడా కూర్చోబెట్టి పేషెంట్లకి చెప్పినందువల్ల వాళ్ళకి బాగా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు ఉత్తేజపరిచి వాళ్ళని మన ట్రీట్మెంట్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇస్తారు? వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా థీమ్ ఏంటంటే, మనము క్యాన్సర్ గ్యాప్ని క్యాన్సర్ కేర్ గ్యాప్ అంటారంటే, ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రకమైన సదుపాయాలు ఉండవు, అన్ని హాస్పిటల్స్లోనూ ఒకే సదుపాయాలు ఉండవు, అన్ని ప్లేసెస్లోనూ ఒకే సదుపాయాలు ఉండవు, ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఎక్కువ తక్కువలు ఉండడం ఒకటి, నాలెడ్జ్లో గ్యాప్ ఒకటి. అంటే దీన్ని మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దీనికి ఈ రకంగా మనం నిధులు సమకూర్చుకోవచ్చు, దీనికి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ వాలంటరీ బాడీస్ ప్రోగ్రాం ద్వారా కానీ మనం ఏదైనా సహాయం పొంది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటివి విషయాలు అందరికీ తెలియకపోవడం వల్ల వాళ్ళకి యాక్సెస్ అంటారు, ఆ కేర్ యాక్సెస్, క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళకి అందకపోవచ్చు. ఇలాగా జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళం మనందరం కూడా అందరం అన్ని విషయాలు తెలుసుకుని మనకు తెలిసిన విషయాల్ని నలుగురికి చెప్పడం వల్ల, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అది చెప్పడం వల్ల, ఆర్ త్రూ సోషల్ మీడియాస్ ఆర్ ఎనీ అదర్ మెథడ్స్ అది చెప్పడం వల్ల మనం ఈ మెసేజ్ వాళ్ళకి ఏంటి అంటే, మనకి క్యాన్సర్ అనే ట్రీట్మెంట్ అందుబాటులోకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, క్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, మనం బాగవడానికి అవకాశాలు ఉన్నాయనే మాటని మనం స్ప్రెడ్ చేసినందువల్ల ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం అందించవచ్చు, చాలామందిని క్యూర్ చేయొచ్చు, బాగు చేయొచ్చు. డాక్టర్ గారు, అలాగే ఒక్కసారి క్యాన్సర్ సోకిన తర్వాత వాళ్ళలో ఎలాంటి చేంజెస్ని మనం గుర్తించవచ్చు? అంటే వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వస్తాయా? అంటే కొందరికి గుండె జబ్బులు కానివ్వండి, బీపీ, షుగర్ లాంటివి ఉంటాయి. సో వాళ్ళకి ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చేస్తుందంటారు? ఏం లేదు, ఈ కోమార్బిడిటీస్ అంటారు, మీరు అడిగినవి బీపీ, షుగరు, హార్ట్ డిసీజ్ ఇలాంటివి కోమార్బిడిటీస్ అంటారు. అది మనకి ఇచ్చే ట్రీట్మెంట్లో డయాబెటీస్ వాళ్ళకి ఉదాహరణకి ఈ ట్రీట్మెంట్ సమయంలో వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం, దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ డయాబెటీస్ని వాళ్ళు
పైకి ఉంది అని గుర్తించడం, దాన్ని త్రూఅవుట్ కంట్రోల్లో ఉందా లేదా అని మనం చూడడం వల్ల ఆ ప్రాబ్లమ్ని మనం అరికట్టచ్చు. వాళ్ళని మామూలుగానే అందరితో సమానంగానే ట్రీట్ చేయొచ్చు. అలాగే హార్ట్ డిసీజ్ ఉంటే కొన్ని మందులు వాళ్ళకి వాడడానికి వీలుండదు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు భరించలేకపోవచ్చు. ఇవన్నీ గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకున్నందువల్ల ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేయడమే తప్ప వాళ్ళని వదిలేసేది ఏమీ ఉండదు. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమి రాదు. మందులు ఒకటే కాదు, చాలా ఉంటాయి. వాటిని ఏది వాళ్ళకి సూట్ అవుతుందని చూసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ మందులు వాడుతూ ఈ ట్రీట్మెంట్ని మనం కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఇబ్బంది లేదు. అయితే మామూలుగా ఉన్న వ్యక్తిలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో రక్త క్యాన్సర్ వచ్చిన పేషెంట్లో కూడా అదే విధంగా ఉంటాయా డాక్టర్ గారు, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయంటారు? మామూలుగా హిమోగ్లోబిన్ ఉదాహరణకు చూసుకుంటే ఎర్ర రక్తము 12 గ్రాముల నుంచి 14 గ్రాములు ఉండాలి. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో అది తగ్గుతుంది. అది ఎంతగా తగ్గుతుంది అంటే 8 గ్రాములన్నా లేదే జీవించడం మామూలుగా వాళ్ళకి కష్టం. అలసట, తర్వాత ఏమి చేయాలనిపించకపోవడం, అస్తమానం పడుకోవడం, ఫెటీగ్ అంటారు, ఇలాంటివన్నీ వాళ్ళకి ఉంటాయి. కాబట్టి 8 గ్రాములు వచ్చింది అంటే అసలు మేమందరం రక్తం ఎక్కించాలేమో, వెంటనే వాళ్ళని కాస్త లేవదీయడానికి అని అనుకుంటాం. అది ఒక ప్రాబ్లము. 5 గ్రాముల దగ్గరికి వచ్చేటప్పటికి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు అసలు ఉండలేరు, అది ఎమర్జెన్సీ. అలా కాకుండా 2 గ్రాములు 3 గ్రాముల వరకు కూడా వాళ్ళ హెమోగ్లోబిన్ దిగిపోవచ్చు. దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అలాగే ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ప్లేట్లెట్స్ ఏంటి, మనకి రక్తం కారకుండా ఆపే కణాలు. సో ఈ ప్లేట్లెట్స్ మనం ఈ డెంగ్యూ ఫీవర్స్లో వాటిలో కూడా విని ఉంటాం, ప్లేట్లెట్స్ తగ్గినాయి అని చెప్పి. ఏమిటి భయము అంటే బ్లీడింగ్ అవుతుంది అని. ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది? ముక్కులోంచి, నోట్లోంచి, తర్వాత మన పేగుల్లోంచి బ్లడ్ బయటికి పోతే బ్లడ్ లో అయిపోతుంది. తర్వాత ఏదైనా దెబ్బలు తగిలితే వాళ్ళకి రక్తం ఆగదు. సో దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. నార్మల్ మనిషిలో 1,50,000 పైన ప్లేట్లెట్స్ ఉండాలి. వీళ్ళకి 30,000, 20,000, 10,000 అలా 20,000 కన్నా తక్కువ ఉంటే అది ఎమర్జెన్సీ. తెల్ల రక్త కణాల్లోకి వచ్చేటప్పటికి కణాలు ఎక్కువగా కనపడతాయి. మామూలుగా 4,000 నుంచి 11,000 లోపల ఉండాల్సిన కణాలు అది 30,000, 40,000, 1,00,000 అంతవరకు కూడా వెళ్ళిపోవచ్చు, ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. అయితే అవి అందులో ఎక్కువ కణాలు ఈ క్యాన్సర్ కణాలు ఉంటాయి. కావలసిన ముఖ్యమైన నార్మల్ కణాలు తగ్గిపోతాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని శస్త్రచికిత్సల్లో చాలా అధునాతన టెక్నాలజీ అనేది వచ్చింది. అయితే ఈ రక్త క్యాన్సర్ని తగ్గించేందుకు ఎట్లాంటి టెక్నాలజీ మన ఇండియాలో అందుబాటులో ఉంది? అది ప్రతి ఒక్కరికి అందుతుందంటారా? అది ఇప్పుడు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకప్పుడు ఒక డికేడ్ బ్యాక్, ఒక 10 సంవత్సరాల కింద చూసుకుంటే బాగా ఖరీదుగా ఉండేది. ఎక్కువ సెంటర్స్లో దాన్ని తక్కువ కాస్ట్కి వాళ్ళ అందులో లాభం రావాలని చూసుకోకుండా చేసే హాస్పిటల్స్ అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా రాను ఎక్కువగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. టెక్నాలజికల్గా చూసుకుంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక హైటెక్ ట్రీట్మెంటే. ఇప్పుడు దానికి మించి కార్ టీ సెల్ థెరపీ అని కొత్తగా వచ్చింది. దీంట్లో ఏం చేస్తారంటే మన శరీరంలో సెల్స్ తీసుకుని, ఇమ్యూన్ సెల్స్ అంటారు, టీ సెల్స్ అంటారు, వాటిని తీసుకుని బయట ల్యాబ్లో వాటిని సెన్సిటైజ్ చేస్తారు. చేసి ఇమ్యూన్ సిస్టమ్ని, మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఉత్తేజపరుస్తుంది అనమాట. అది చేసి క్యాన్సర్కి ఎగనిస్ట్గా ఫైట్ చేసేలాగా చేస్తుంది. సో ఈ కార్ టీ సెల్స్ని పెంపొందించి అది వీళ్ళకి, ఈ పేషెంట్లకి ఎవరికైతే తగ్గట్లేదో, మామూలు ట్రీట్మెంట్స్లో రెగ్యులర్గా ఇచ్చే ట్రీట్మెంట్స్లో తగ్గట్లేదో వాళ్ళకి కార్ టీ సెల్ థెరపీ ద్వారా విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ టెక్నాలజికల్ ఇన్నోవేషన్, అది చేసి క్యూర్ చేయడానికి ఇప్పుడు అవైలబిలిటీలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది కొంచెం ఖరీదుగా ఉంది. రాను ఒక 5 ఏళ్ళు పరిస్థితుల్లో మనం ఊహించవచ్చు చాలామందికి ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో ఏంటంటే మానసికంగా వాళ్ళు చాలా బలహీనమైపోతూ ఉంటారు. సో వాళ్ళకి అసలు ఎలాంటి మోటివేషన్ అవసరం అంటారు? వాళ్ళు లోపల నుంచి దృఢంగా ఉండాలంటే వాళ్ళు ఎలా ఉండాలంటారు? ఏం లేదు, వాళ్ళకి ముఖ్యంగా ఇది క్యూర్ అవుతుంది, మనం మళ్ళీ మామూలు జీవితం గడపవచ్చు. ఇందాక మీరు మొట్టమొదట్లో చెప్పినట్టుగా హార్ట్ డిసీజ్ తర్వాత క్యాన్సర్ ఈజ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ అన్నారు. హార్ట్ డిసీజు, ఇంకేదైనా డిసీజు, డయాబెటీస్, ఇవన్నీ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ దాన్ని చూసుకుంటూనే ఉండాలి. క్యాన్సర్ అలా కాదు, ఆ సంవత్సరమో 6 నెలలో, ఏడాదో, 2 ఏళ్ళో ఎంత అయితే అంత ఆ ట్రీట్మెంట్ వాళ్ళు కనుక కంప్లీట్ చేసేస్తే ఇంకా రోజు ఇచ్చే ట్రీట్మెంట్ ఏమి ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ జీవితం మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. వాళ్ళు వివాహం ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి,
కెరియర్ ఏంటి అన్నీ కూడా ముందుకు వెళ్ళొచ్చు. సో ఇది ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో, ఇన్ఫ్యాక్ట్ ఒక 5 సంవత్సరాలు గడిస్తే వాళ్ళకి అసలు క్యాన్సర్ ఉందని వచ్చిందని కూడా ఎవరికీ తెలియదు. సో వాళ్ళు మామూలు సమాజంలో కలిసిపోవచ్చు. అందువల్ల ఈ మాటలు వాళ్ళకి తెలిసినందువల్ల వాళ్ళు నిశ్చలంగా ఉండి వాళ్ళ ట్రీట్మెంట్లు అన్నీ ముందు బాగా చేయించుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా స్టూడియోకి వచ్చేసి క్యాన్సర్ పట్ల అవగాహన ఏ విధంగా పెంచుకోవాలి, ఎలాంటి చికిత్స మార్గాలు ఉన్నాయనేది చాలా క్లుప్తంగా